హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. బుద్ధి లేదా? అలా ఎలా స్కూటీపై వస్తావు? చావాలని అంత సరదా ఉంటే నా దగ్గరకు రా, చంపుతా అంటూ వెనకే వచ్చిన హరి వాళ్ళ చేతిలో కార్ కీస్ పెట్టి సిరి పాకెట్లో ఉన్న కీస్ తీసుకొని స్కూటీ స్టార్ట్ చేశాడు సూర్య. అసలు తను ఒకటి అక్కడ ఉందని కూడా పట్టించుకోకుండా ఉన్న సూర్యని చూసి వేగంగా దగ్గరకు వెళ్ళి, నేను నీకోసం ఎంతలా కంగారు పడుతూ వచ్చానో తెలుసా? పట్టించుకోకుండా అలా ఎలా వదిలేస్తావు సూర్య? అంది జాను ఏడుపు మొహం పెట్టుకొని. నేను రమ్మన్నానా? అన్నాడు విసుగ్గా చూస్తూ సూర్య. రావడం కూడా తప్పేనా? అంది అమాయకంగా మొహం పెట్టి జాను. తప్పే అని జానుకి సమాధానమిచ్చి, నువ్వేంటి బొమ్మలా నిలబడ్డావు? ఎక్కి చావు అని సూర్య అనడంతో భయంగా స్కూటీ ఎక్కింది సిరి. ఎవరినీ పట్టించుకోకుండా తన దారిన తను వెళ్ళిన సూర్యని చూసి యష్ వాళ్ళు నిట్టూర్చి కారులో వెళ్ళగా ఒంటరిగా అక్కడే మిగిలిపోయిన జాను బాధగా అక్కడే ఉండిపోయింది. తనతో ఉన్నంత కాలం సూర్య ప్రేమను చూసినా కూడా తనకు ప్రేమ కన్నా డబ్బే ఎక్కువ. ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తోంది. కానీ ఏదో మూల అతను తనపై చూపించిన ప్రేమ గుర్తొచ్చి ఇప్పుడు అవాయిడ్ చేస్తుంటే బాధని కోపంగా మార్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది జాను. ఇంటి ముందు స్కూటీ ఆపి తనను హగ్ చేసుకొని వీపు చుట్టూ షాల్ కప్పుకొని కళ్ళు మూసుకొని ఉన్న సిరి తలపై ఒకటేశాడు సూర్య. దెబ్బకి కళ్ళు తెరిచి వచ్చేసామా అంటూ స్కూటీ దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది సిరి. వెనకే సూర్య కోపంగా వెళుతూ, తిని పడుకొని చావమన్నా, ఇలా స్కూటీలు వేసుకొని రోడ్ల మీద పడమనలేదు అన్నాడు సీరియస్గా చూస్తూ. నీకెలా ఉందో ఏమో అని చిన్నగా చెబుతున్న సిరిని చూసి, చావలేదు కదా, చిన్న నొప్పికి అయితే చావనులే అన్నాడు విసుగ్గా సోఫాలో కూర్చుంటూ సూర్య. ఈ చిన్న నీరసానికి నేను కూడా చావనులే, ఏం చేసినా నీకు తప్పుగానే కనిపిస్తుంది అంటూ రూమ్కి వెళ్ళిపోయింది సిరి. గుమ్మంలో హరి, నీరజ, అంజలి చేతిలో ఉన్న ఆదిని కూడా చూసి యష్ కంపెనీకి వెళ్ళిపోయాడని అర్థమైన సూర్య, మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? అది అలా వస్తుంటే ఆపక్కర్లేదా అంటూ ఆపకుండా వాళ్ళని 5 నిమిషాలు తిట్టి బిక్కమొహం వేసుకొని ఉన్న ఆదిని తీసుకొని సిరి రూమ్కి వెళ్ళాడు సూర్య. సూర్య మాటలకి గుడ్లు బయటకు వచ్చేలా ముగ్గురు కళ్ళను పెద్దవి చేసి సూర్య వెళ్ళగానే ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. నీరజ బాధపడుతూ, అంతా నా వల్లనే ఈ బాధ సిరికి అంటుంటే, జరిగిపోయింది వదిలే, వాడు కోపంలో కూడా సిరిపై ప్రేమనే చూపిస్తున్నాడు, మీకెందుకు కనపడడం లేదు అన్నాడు హరి. అంజలి మాత్రం మౌనంగా హాల్లో ఉన్న రాజేంద్ర ఫోటో చూస్తుంటే హరి బాధగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మిర్రర్లో సూర్యని తలుచుకొని తిట్టుకుంటూ ఉన్న సిరి సూర్య రావడం చూసి సైలెంట్ అయితే ఆదిని బెడ్పై వదిలి, ఏంటే తిట్టుకుంటున్నావా అన్నాడు సిరి దగ్గరకు వెళుతూ సూర్య. సూర్య దగ్గరకు వస్తున్న కొద్దీ ఎక్కడ మళ్ళీ కొడతాడో అన్న భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంటే వెనక్కి వాలుతూ తలుపు సైడ్ పరిగెడుతున్న సిరిని పట్టుకొని గోడకు లాక్ చేశాడు సూర్య. తనకు 2 వైపులా ఉన్న సూర్య చేతులు చూసి భయంగా సూర్యని చూసింది సిరి. బాగున్నావు, ఇలా నువ్వు భయంగా చూస్తుంటే ఇదే భయం మెయింటైన్ చెయ్యి అంటూ, ఇప్పుడు బాగున్నావుగా అన్నాడు సిరిని చూసి సూర్య. ఫీవర్ వచ్చిందేమో అని అడుగుతూ. సూర్య ఏం మాట్లాడుతున్నాడో అస్సలు అర్థం కాక అలానే ఉండిపోయింది సిరి సూర్యనే చూస్తూ. సిరి చూపులు చూసి కార్నర్ స్మైల్ చేస్తూ, నైట్ ఎందుకు వానలో తడిచి అలానే స్పృహ కోల్పోయావు? సూటిగా చూస్తున్న సూర్య చూపులకి శరీరం వణుకుతుంటే, నిద్ర పట్టక వెళ్ళాను అంటున్న సిరి బుగ్గలు నొక్కుతూ, నాకు అబద్ధం చెప్పకు, నేను వెళ్ళాక అలా వానలో తడిచి చచ్చావు అంటే ఇదంతా నా వలనే అని నన్ను బ్లేమ్ చేయడానికే కదా అంటూ ఆమె పై ఒరిగి గోడకి ఆనుకొని ఉన్న సిరి శరీరాన్ని తన శరీరంతో అదుముతూ అడిగాడు సూర్య. కాదు అంటూ సూర్య వెన్నుపై చేయి వేస్తున్న సిరి చేతులు లాగి గోడకు అదుముతూ, నన్ను కంట్రోల్ చేయాలని చూడకు అంటూ ఊపిరాడనంతగా గోడకు అదిమిన సూర్య మెడపై మొహం అదిమి మౌనంగా ఉండిపోయింది సిరి.
నేను అడిగిన దానికి ఆన్సర్ చేయవే అంటూ సిరి చేతులు వదిలి జుట్టు పట్టి సిరి తలని వెనక్కి వంచాడు సూర్య. సూర్య, నొప్పిగా ఉంది అంది సిరి ఏడుస్తూ. ఇంకోసారి పిచ్చి పిచ్చి పనులు చేయకు. నువ్వు చావాలంటే కూడా అది నా చేతిలోనే, నా ఇష్టంతోనే జరగాలి. లేదు ఇలానే చేస్తానంటే చెప్పు అంటూ తలని వెనక్కి వంచడంతో శంఖంలా వంపుగా ఉన్న ఆమె మెడపై పెదవులు నిలిపి పైనుంచి కిందకి రాస్తూ ఒక్కసారిగా దూరం జరిగి, జీవితంలో నీ మొహం చూడను, తాకను. నీకు కష్టంగా ఉంటే అసలు కనిపించను కూడా అంటున్న సూర్య మాటలకి వెంటనే సూర్యని హత్తుకుంది సిరి. గుడ్ అండ్ ఫాస్ట్ డెసిషన్ బేబీ. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా నీ బాడీపై చిన్న స్క్రాచ్ పడ్డా పనిష్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది అంటూ వదిలి వెళుతున్న సూర్యని చూసి, దీన్ని శాడిజం అంటారు రా సైకో అంది సిరి ఏడుస్తూ అలానే కిందకు ఫ్లోర్ పైకి జారి. సూర్య అడుగులో ఆగి సిరి వైపు తిరిగితే అదే సైడ్ స్మైల్తో సిరిని చూస్తూ, నువ్వేమన్నా అనుకో, నో ప్రాబ్లం, రా అంటే మాత్రం చస్తావు అన్నాడు గంభీరంగా సీరియస్గా చూస్తూ సూర్య. దాంతో సిరి సైలెంట్ అయ్యి, నీకెందుకు, నేను ఎలా పోతే ఇంకొకరితో తిరుగుతాను కదా అంది ఉక్రోషంగా చూస్తూ. అంటానే, నా ఇష్టం, ఇంకో 100 సార్లు కూడా అంటాను అలాంటివి. నువ్వు ఏడువు, ఏడుస్తుంటే భలే ఉంటావే అంటూ సిరి ముందుకు వంగి కూర్చొని, నన్ను సైకో సాడిస్ట్ అన్నావు కదా, అవి ఎలా ఉంటాయో రేపటి నుంచి చూపిస్తా అంటూ ఏడుస్తున్న సిరి గెడ్డం పట్టి తల పైకి లేపి ఆమె పెదవులు అందుకున్నాడు సూర్య. గ్యాప్ లేకుండా ఆమె పెదవులపై దాడి చేస్తున్న అతనిని దూరం జరపాలని చూసినా ఆమె 2 చేతులు తన చేత్తో బంధించాడు సూర్య. డీప్గా కిస్ చేస్తూ ఇద్దరి నాలుకలని పెనవేస్తూ ఇలా కూడా ఏడిపించవచ్చని కొత్తగా నిరూపిస్తూ ఊపిరి బలంగా తీసుకుంటున్న ఆమెని చూసి ఇంకాస్త అయితే ఊపిరి అందకపోయేలా ఉందని అర్థమై సిరి పెదవులు చివరగా బైట్ చేసి నేలపై వెనక్కి వాలిపోయాడు సూర్య. సూర్య వదలగానే 2 క్షణాలు ఉంటే నిజంగా ఊపిరి ఆగిపోయేదేమో అనుకుంటూ గట్టిగా గాలి తీసుకుంది సిరి. మంటగా ఉన్న పెదవులపై చేతితో తాకుతూ చేతికి అయిన రక్తం చూసి కోపంగా సూర్యని చూసింది సిరి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉన్న అతనిని చూడగానే సిరి కళ్ళల్లో నీళ్లు వస్తుంటే, అసలు నీ ఉద్దేశం ఏంటి సూర్య అనుకుంది మనసులో బాధగా. ఏయ్, ఏడ్చావంటే చంపేస్తా, ఇలారా అంటూ సిరి చేయి పట్టి తన పైకి లాక్కొని ఆమెను కింద చేర్చి ఆమెపై చేరిపోయాడు సూర్య. ముద్దు పెడుతుంటే కోఆపరేషన్ చేయాలని కూడా తెలీదా, సైలెంట్గా ఉన్నావు అంటూ తను గోడకి అదమడంతో ఎర్రగా అయిన సిరి చేతులపై పెదవులతో ఎంగిలి తడి రాస్తూ, ఇంకోసారి రెస్పాండ్ లేకుండా కిస్ చేస్తే ఊపిరిపోయినా వదలను అంటూ చేతిపై పెదవులు ఉంచి మాట్లాడుతున్న సూర్యని చూసి, సూర్య, నేనంటే ఇష్టమా అంది సిరి చిన్నగా. దాంతో సూర్య నవ్వుతూ సిరి మెడపై గట్టిగా కొరికిన దగ్గరే నాలుకతో రాస్తూ, అలాంటివి నా నుంచి కోరుకోవద్దు, బట్ నీతో ఇలా ఉండాలి అంటే ఇష్టం అంటూ ఆమె నడుముని తన చేతులతో బంధించి, డిస్టర్బ్ చేయకు అంటూ ఆమెపై అలానే ఉండిపోయాడు. 100 కేజీలు ఉంటాడు, వీడిలో సగం కూడా లేను, ఇలా అయితే 2 రోజుల్లో నాకు సమాధి కట్టేయొచ్చు అనుకుంటూ పక్కకు వాలిపోతున్న అతని తలని గుండెలపైకి తీసుకొని హత్తుకుంటూ మౌనంగా ఆలోచనలలో యుఎస్లో ఉన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంది సిరి. ఏయ్, ఎంతసేపే వీళ్ళు బయటకి రావడానికి, ఆకలిగా ఉంది, ఏమన్నా చేయి అన్నాడు యష్ పొట్ట పట్టుకొని మనును చూస్తూ. మను ఒకసారి సూర్య వాళ్ళ రూమ్ని చూసి తన మెదడులో తిరుగుతున్న ప్రశ్నలను యష్ ఆకలి అనడంతో పక్కకు పెట్టి కిచెన్లోకి వెళ్ళింది. మను అరగంటలో టిఫిన్ చేయడంతో ఇద్దరూ తిని కాసేపు టీవీ చూసి బోర్ కొట్టడంతో మను ఎంత చెప్పినా వినకుండా సూర్య తలుపులపై తన దరువు మొదలుపెట్టాడు యష్ తలుపుని ఆపకుండా బాదుతూ. యష్ సౌండ్ చేయడంతో వీడు మారడు అనుకుంటూ సిరిని నిద్రలేపాడు సూర్య. ఇంకొంచెం సేపు నిద్రపోతా అంటున్న సిరిని నవ్వుతూ చూస్తూ,
ఇంకో 5 నిమిషాలైతే నీ తోకగాడు ఆ తలుపులు విరగ్గొట్టేసేలా ఉన్నాడు అని సూర్య అనడంతో నిద్రమత్తు వదిలి కళ్ళు తెరిచింది సిరి. యశు అరుపులకు వేగంగా పైకి లేస్తూ తను సూర్య చేతిలో ఉందని అర్థమై తలెత్తిన సిరి సూర్యని చూసింది. నేరుగా మనసుకు తాకుతున్న అతని చూపులకి సిరి తన తలని వాల్చేయడంతో నువ్వు తీరిగ్గా సిగ్గుపడు, ఇప్పుడు వాడు ఆగేలా లేడు, నువ్వు వెళ్ళు అంటూ సిరి ఫ్రెష్ అవ్వను పంపించి తన డ్రెస్ వేసుకొని బ్లాంకెట్స్ అన్నీ ఎత్తి పక్కన వేసి జుట్టు సరిచేసుకుంటూ డోర్ తీసి యష్ని కోపంగా చూశాడు సూర్య.